హైని మీ అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా ఉదయం పూట ఇంకా 10:30 మధ్యలో అవుతా ఉంది. అయితే ఈరోజు మేము పనికి వచ్చి కూడా ఇప్పుడు వారం పైన అవుతుంది. ఇంకా మనం పొలం పనులు వేసాం కదా, ఈ పని ఒకటే కాదు పొలం పనులు కూడా వేసాం కాబట్టి ఇంకా పొలాల్లో నీళ్ళు ఉన్నాయో లేదో అని చెప్పేసి మా తమ్ముడు ఒక 6 ఎకరం, మా 4 ఎకరాలు, మనదేమో ఒక 3 ఎకరాలు, ఈ 10 ఎకరాలకి ఇంకా నీళ్ళు లేదని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్తాను అనమాట. మళ్ళీ ఇంకా రాజ్కుమార్కి నేను వస్తున్నాను రాజా అని ఇవన్నీ విషయాలు అసలు ఏం చెప్పలేదు, ఒక సర్ప్రైజ్కి వెళ్తున్నాను అనమాట. ఇంకా పిల్లల కాయలు రాజ్కుమార్కి సంబంధించినవి ఏమైనా తినేవి అవన్నీ తీసుకొని వెళ్తా. ఇంకా వినకొండ సెంటర్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి అంటే వినకొండ నుండి ఒక 2 కిలోమీటర్ల లోన ఉంటాం అన్నమాట మేము. కొండ ప్రాంతంలో విశాలమైన ఫ్లాట్స్. సరేనా? ఇంకా అమ్మ వెళ్తున్నాం మరి వెళ్ళొస్తాను. వస్తా మనుషులు వస్తున్నారు ఇద్దరు, మళ్ళీ ఎక్కువ వస్తాను. మా అమ్మ లేచి ఇంకొద్దిగా అన్నం కూర అవి వండేసి బట్టలు మొత్తం ఉతికేసుకొని ఇంకా నిదానంగా అన్ని పనులు చేసుకుంటూ ఉంది. ఇంకేమైనా తేవాలా మరి? ప్లేట్లా? సరే వెళ్తున్నాం మరి. అక్కడికి వెళ్ళినాక నేను ఫోన్ చేస్తా, చేనుకాడికి వెళ్ళినాక నాన్నకి వీడియో కాల్ చేస్తాలే. చేలో నీళ్ళు ఉండేది అని చెప్పేసి వీడియో కాల్ చేయమంటున్నారు అన్నమాట. మన త్వరగా వెళ్ళి ఇంకా అన్ని పనులు చూసుకొని మళ్ళీ సాయంత్రం రావడం లేదా రేపు ఉదయం రావడం నిదానం అవుతూ ఉంటాయి పనులు. ఇక్కడేమో నాన్న చూసుకుంటూ ఉంటాడు. తాళం ఇదేనా? హోండా ఏం గట్టిగుండిద్ది, ఇటు తిప్పాలి. ఓకేనండి, ఇంకా వినకొండ సెంటర్లోకి అయితే వచ్చేసానమాట. ఇంకా బ్యాక్ సైడ్ కనబడేది బస్ స్టాండ్. ఇంకా కుమారికి ఇంకా కాయలు తీసుకుపోదామండి. కాయలను తర్వాత పిల్లలకి తినే ఏమైనా బేకరీలు తీసుకెళ్తాను. శాలాపురంలో ప్రస్తుతానికి కాయలు తీసుకెళ్తాను. ఇక్కడ చాలా బాగుంటాయి. ఇది మొత్తం ఇంకా వినకొండ ఏరియా. ఇంక ఎన్నకాడ యాపిల్స్, అలానే ఇంకా డ్రాగన్ ఫ్రూట్, ద్రాక్ష, ఇంకా యాపిల్, దానిమ్మ ఇవన్నీ తీసుకున్నాను. సరేనా? వెళ్తున్నా మరి. ఇంకా సరేనండి, ఇంకా బయలుదేరదాం మరి. ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా చేలో పనులు చూసేసుకొని ఎలా జరుగుతుందో చూడండి మీరే. అలానే కొత్త ఒకసారి ఎక్కేసారి చేయండి. ఇంకా పొలాల్లో ఒక పక్క పొలాల పనులు, ఒక పక్క సిమెంట్ పని, ఏది కుదిరితే అది ఇలాగ ఉంటా ఉంటాయి అన్నమాట. అందరం మేము ఫ్యామిలీ మెంబర్స్ కలిసి చేసుకుంటూ ఉంటాము. ఇంకా మా ఫ్యామిలీ వీడియోస్ వస్తే ఇంకా చూడాల్సిన వాళ్ళు చూడాలనుకుంటే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టండి. ఇంకా నాని సేఫ్గా వెళ్ళాలని చెప్పేసి. సరేనా? ఇంకా బయలుదేరదాం. ఇది వీడియో పెట్టినప్పుడు తిరగదండి, చూసారా? తిరగట్లా. బయలుదేరదాం మరి. ఓకేనండి, ఇంకా వినకొండ నుండి అయితే చలవపురం అయితే వచ్చేసాను. రాజ్కుమార్కి వినకొండలో కాయలు తీసుకొని తర్వాత వచ్చేసి పిల్లలకి స్నాక్స్ తీసుకుంటున్నాను. అవి కూడా తీసుకొని ఇంకా బెంగళూరు బేకరీలో ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళిపోదాము. ఇప్పుడు టైం వచ్చేసి ఇంకా 11:30 మొదలవుతూ ఉంది. అన్నీ ఉన్నాయి అవైలబుల్గా. సుహాసినికి చాక్లెట్ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు వినకొండ వచ్చినా ఖచ్చితంగా చలవపురం లాగి ఖచ్చితంగా అమ్మాయి కొనిపించాల్సింది సుహాసినికి చాక్లెట్ ఐస్ క్రీమ్ అయితే. ఫుల్ కూలింగ్ ఉన్నాయి. ఊరికి పోతున్నారు. బయలుదేరుతాం పదండి. ఇంకా ఓకేనండి, ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను. ముందైతే ఇంకా గుండెపల్లి వచ్చేసాను అనమాట.
ఎందుకంటే ఇంకా రాజుతో పాటు మా నాయనమ్మ కూడా ఉంది కదా, ఇంకా పెద్ద ఈ వయసులో కాయలు అలాంటిది తింటే ఇంకా చాలా మంచిది కదా. మా తాతయ్య ఉంటే అన్నీ బాగా చూసుకునేవాడు. ఆయన లేని కాంచి ఇంకా పాపం చిన్న లోటు వెలితి, భర్త లేకపోతే ఎవరికైనా బాధ కదా. అందుకని చెప్పేసి మా నాన్నమ్మ గుర్తొచ్చేసరికి కాయలు తీసుకున్నాం. ఆమె కూడా తీసుకొని డ్రమ్ములో పెడుతున్నాం. మరి అడగలిందా ఎక్కువ పచ్చిమిరకాలంటాయి. ఎక్కడికెళ్ళింది ఎక్కడికెళ్ళిందండి ఎరుగు గారు, తాతయ్య గారు ఎక్కడికెళ్ళినట్టప్ప చెప్పుకోలేదు. తలుపు తీసుంది, బాత్రూమ్కి వెళ్ళిందా? సరేనండి, మా నాన్నతో మాట్లాడి బయలుదేరదాం. అనుకుంటా చెల్లి ఇంట్లోనే ఉంది. బాబు నీరు కట్టిన పోయిందా? ఆంటీ ఏమో పనికి వెళ్ళింది. బాగుండా? బాగానే ఉండు. మీరు బాగుండారా? బాగానే ఉన్నా. అన్నం తినాయా? తిని వచ్చారు కానీ వెళ్తున్నా. చేలు నీళ్ళు లేదు, చూసిపోవడానికి వచ్చారు. మరి మిరపకాయలు తీసుకెళ్తానంటే మిరపకాయలు పోయేటప్పుడు తీసుకెళ్తారు. సరే వెళ్తున్నా. మరి కాయలు తీసుకొచ్చా కానీ. ఏం కాయలు? పండ్లు. అబ్బో, టబ్బులో పెట్టా, తీసుకో. మరి మన ఇంటికి అయితే ఇంకా రావడం జరిగింది. చేను కాడికి ఇంకా అటు ఇటు వెళ్ళటం జరిగింది. చేలో మొత్తం నీళ్ళు మలుపుకొని ఇంకా రాజకుమారి అయితే 2 ఆమ్లెట్లు అయితే బాగా మార్చి పెట్టిందండి. అయితే వాంతు చేసుకున్నా నేనైతే. నిజంగా ఆమ్లెట్లు ఏం మాత్రం నచ్చలా. ఈ ఆమ్లెట్లు నచ్చలా, నీ ఆమ్లెట్లు వద్దు, ఏమొద్దు, పదార్థం మన ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చానమాట. ఇంకా సుహాసిని ఫుల్గా నిద్రపోయి ఇప్పుడే లేచి అసలు నాకు వెళ్ళి చూస్తలా. అంటే ఎవరు ఎత్తుకున్నారో గమనించింది, మా నాన్న తెలుసు, అన్నీ తెలుసు, కానీ గమనించకుండా పెట్టకుండా మెలకొని అంటా ఉంది. మొత్తానికైతే ఇంకా కాళ్ళకి ఏందో ఇంకా ముళ్ళు గుచ్చుకుంది అనుకుంటా. ఇంకా నల్లగా ఉంది కాలుకి, ముళ్ళు ఉన్నట్టుగా. ఇప్పుడు కుట్టి తీసాను, ఏడుస్తూ ఉంది. సుహాసిని హాయ్ చెప్పు. అది ఇలా సిగ్గుపడుద్ది మా అమ్మాయి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సరాజీ బయలుదేరుతాం మరి. నేను అడగాల్సి నేను అక్కడ అడిగాను కానీ నేను మళ్ళీ ఇంకోసారి అడుగుతాను. ఆరోగ్యం ఎలా ఉంది? బాగున్నా? నువ్వు ఏం దిగులేసుకుంటున్నావా? హ్యాపీ అయినా? ఇద్దరు పిల్లలు ఏడిపిస్తున్నారు. ఏడిపోయిన ఎట్టుంటారు? అమ్మోళ్ళ ఇంటికాడ అలవాటు లేకపోయలేదు. ఒక 3 months ఆగు, అందరం వెళ్దాం అక్కడికి. ఓ రూమ్, మంచి రూమ్ రెంట్ తీసుకొని. అసలుకి రేత్రి కానీ పగలు కానీ నిద్రపోతే ఒట్టు సుహాసిని. అసలుకి నానా 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 వండప్పుడేమో గుండెల మీద బండేసుకోను, అట్ట ఇట్ట అని చెప్పేసి గారాబంతో బాగా పెంచాడు. అందుకే ఇప్పుడేమో అమ్మ నచ్చకుండా రేత్రులు కూడా నాన్న అనగలరు. ఓకేనండి మరి. ఇంకా సరే ఇంకా నేను సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల నుంచి మనుషులు 2 వస్తా అంటున్నారు. ఇంకా బైక్ మీద ఎక్కించుకొని ఇంకా నేను బయలుదేరుతాను మరి. ఇంకా వెళ్దాం పదమండి అక్కడికి. ఇదండి ఇంకా రిటర్న్ అయిపోదాం. మళ్ళీ ఇంకా మన పనికాడికి వెళ్ళిపోవాలి కదా. సరేనా? నా పిల్లల్ని అలానే ఇంకా సుహాసిని అలానే రాజకుమార్ని చూసాను తప్ప నా పెద్ద కొడుకుని చూడాల. ఓన్ కూడా కలిసి కానీ వెళ్ళను. సరేనా? అత్తమ్మ ఇంటికి వెళ్దాం పదండి. ఓకేనండి, ఇంకా రాజకుమార్ గారికి ఇంకా వెళ్ళాను. అలాగ ఒక ముద్ద అన్నం తిన్నాను. తర్వాత వచ్చేసి ఇంకా ఇలా చేనుగడికి వచ్చాను. చేనుగడికి వచ్చేసి ఇంకా నీళ్ళైతే మలిపాను. ఇది పెద్ద కాలువ, అక్కడైతే ఇంకా తూము బిగుచుంటే ఇంకా ఈ మొత్తం తీసేస్తే కిందకు వస్తున్నాయి. కిందకి వెళ్ళిపోయి ఓటు చాలా దూరం, ఇంకా 6 ఎకరాలు తడిసిద్దిలే సాయంత్రానికి వెళ్ళిందా. ఇంకా మన చేను ఉంది ముందు, తమ్ముడు చేను అలానే నాన్న చేను చూసుకొని ఇంకా మన చేనుకి వెళ్తాం అన్నమాట. అవి కూడా అదే ప్రాసెస్ బిగించుకొని ఇంకా ఇంటికి వెళ్దాం మరి. సరేనా? ఎంత చక్కగా అయితే ఇంకా పిచ్చికారీ చేస్తుందో. వాసన మాత్రం ముందు వస్తుంది, తెగ వస్తూ ఉంది. ఎందుకంటే అవి ఖచ్చితంగా డ్రోన్లో సరి లెవెల్తో ఇంక ముందు వచ్చింది మాట. వాటిలో ఇంకా మనం మనిషి కొట్టే కాడకంటే డ్రోన్తో కొడితే ఇంకా పొరుగు త్వరగా చచ్చిపోయిద్ది, అంత దూరం పోయింది. అంకులేమో అక్కడ ఉండే ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. మా ఊరోళ్ళే కనీసం 3 డ్రోన్లు దాకా ఉండే మా ఊర్లోనే. దగ్గరకు వస్తుంది చూపిస్తానుండే. ఇంకా అలా ఆపరేట్ చేస్తూ ఉంటుంటే ఇంక ఇలా డ్రోన్ ఇలాగ పిచ్చికరీ చేస్తూ ఉంది. అదిగోండి భలే కొడుతుంది కదా. నా దగ్గరకు వస్తుంది ముందు వస్తున్నా. సరే ఇంకా మంచి చేతి చూద్దాం పదండి. ఆడ ఉంది, ఇక్కడ చూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం. మీరు బోర్ కొట్టచ్చు చేల పనులు చూపించడం. నిజమా కదా? కామెంట్స్ చెప్పండి. అంటే మన చేను గడ వచ్చేసాను. బాధాకర విషయం ఏంటంటే ఇంకా మనం పనికి పోయి వారం పైన అవుతుంది కదా. ఇంకా ఈ వారం పట్టించుకునే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? రైతు ఉంటేనే కదా పట్టించుకునేది. ఇంకా అందుకని చెప్పేసి చొక్క నీళ్ళు పడలేవు, ఎండిపోయింది.
చూసారా, నీళ్ళు ఇక్కడ దాకా ఉండాలి, అలాంటిది నీళ్ళు చుక్క నీళ్ళు లేవు. ఇప్పుడే కాలం మలిపా, సాయంత్రం దాకా ఉండి మొత్తం తడుపుకోవాలి. కంక అంతా వచ్చింది. ఇప్పుడు పాలు పోసుకున్న టైంలో నీళ్ళు ఉండాలి, లేకపోతే మొత్తం తాళగింజేద్ది. అన్నప్పుడు జాగ్రత్తగా ఉండి చేసుకోవాలన్నమాట. సరేనా, వరి చూపులకు మొత్తం చూడ్డానికి బాగానే ఉంది. ఇంకా నీళ్ళే లేవు, ఇంకా మలిపా కదా, నీళ్ళు వస్తూ ఉంటాయిలే. సరేనా, సాయంత్రం మళ్ళీ వచ్చి చూసుకొని మళ్ళీ సాయంత్రం కూడా మలిపి పనికి వెళ్తాను. ఇంకా ఎకరమే కదా, ఒక గంట అరగంటకి తడిసిపోయిద్ది. అక్కడ మడ మలిపాను, చూపిస్తాను అడిపోయినాక. ఓకేనండి, ఇంకా మడగ అయితే అడ్డం వేసేసాను, లేకుంటే పైనుంచి కిందకు పోతున్నాయి నీళ్ళు. అందుకని చెప్పేసి గోతాలు కింద గడ్డి ఇగో ఈ కవర్లో ఏమి పెట్టేసి అనమాట, జీలు కూడా పోకుండా. ఇంకా చేలో నీళ్ళు పోతున్నాయి. 1-2 గంటల తర్వాత చేను మొత్తం నడిచిద్ది. వచ్చిన తర్వాత మళ్ళీ బిగించుకోవచ్చు. ఇంకా ఇంటికి వెళ్దాం పదండి. సరేనా, ఫుల్ ఆకలి అవుతుంది.